పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్లోనే ఉన్న పవన్ చిరంజీవి దంపతులు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం వల్ల తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై వైద్య పరీక్షలు చేస్తున్నారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్లోనే ఉన్న పవన్ చిరంజీవి దంపతులు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం వల్ల తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన సింగపూర్ హాస్పిటల్లో ఆయనకి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి సింగపూర్ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం మార్క్ శంకర్ ను ఐసీయూ నుంచి ఒక గదికి కూడా తరలించినట్టు జనసేన పార్టీ వర్గాల సమాచారం. అటువైపు చిరంజీవి దంపతులు కూడా ఇప్పటికే అక్కడ దగ్గరుండి ఆయనకి వైద్య పరీక్షలను పర్యవేక్షిస్తారు. ఇంకొక 3 రోజుల పాటు ఆయన ఏదైతే మార్క్ శంకర్ కు చికిత్స అందించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవు, ఆయన కోలుకుంటున్నట్టు జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకొక వైపు భారత కాలం అంటే ఈ రోజు ఉదయం ఆయన్ని అత్యవసర వార్డు నుంచి గదిలో కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక వైపు నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే సింగపూర్ వెళ్లారో హైదరాబాద్ నుంచి నేరుగా హాస్పిటల్ కి వెళ్లి తన కుమారుడిని పరామర్శించారు. అదేవిధంగా డాక్టర్లతో కూడా మాట్లాడి ఆయనకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఆయనకి ఊపిరితిత్తుల్లో ముఖ్యంగా కాళ్లకు చేతులకు కొంత గాయాలు అయినప్పటికీ కూడా ఇవి పెద్దగా ప్రమాదకరమైన గాయాలు ఏమీ కాదనేది డాక్టర్స్ చెప్తున్నట్టు సమాచారం. అదేవిధంగా ఆయనకు ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయి. ముఖ్యంగా 6 నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఉన్న మార్క్ శంకర్ కి అంటే సహజంగా వయసు పెద్దవాళ్ళకే కొంచెం పొగ లోపలికి వెళ్తే ఇబ్బంది ఉంటుంది కాబట్టి చిన్న వయసు కావడంతో కొంత పొగ వల్ల ఇబ్బంది పడినట్టు డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకొక వైపు 3 రోజుల పాటు ఆయనకు ఈ చికిత్స కూడా అందించే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మార్క్ శంకర్ ను హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ 3 రోజుల పాటు సింగపూర్ లోనే ఉండి తన కుమారుడు వద్ద ఉండి వైద్య పరీక్షలు ఏదైతే ఆయనకు వైద్యం అందించిన తర్వాతనే ఇక్కడికి వచ్చే అవకాశం ఉందనేది జనసేన పార్టీ వర్గాల సమాచారం. నిన్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన మన్యం పర్యటన ముగించుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం సింగపూర్ లోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. అదేవిధంగా మార్క్ శంకర్ కూడా కోలుకుంటున్నట్టు మనకున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ నరేష్.